అందరికీ నమస్కారం. కథల పల్లకి ఛానల్కి స్వాగతం. ఇప్పుడు మనం ఎందుకే ఇలా పార్ట్ 7 విందాం. సుమగారు కన్నీళ్లతో అర్జున్ గారి దగ్గరికి వెళ్ళి, అర్జున్ అర్జున్ అటు చూడు అర్జున్, ఎవరొచ్చారో చూడు అంది. మన చిట్టి తల్లి అర్జున్, మన శాంతి కళ్యాణ్లు అర్జున్ అంటూ గుమ్మం వైపు చూపించింది సుమ. గుమ్మంలో ఉన్న శాంతి కళ్యాణ్ని చూస్తూ కన్నీళ్లతో అక్కడే సోఫాలో చతికిలు పడిపోయాడు అర్జున్. అర్జున్ గారిని అలా చూడగానే శాంతి గారు అప్రయత్నంగా అన్నయ్య అంటూ పిలుస్తూ అడుగు ముందుకు వేయబోయి మళ్ళీ ఆగిపోయింది. ఏంట్రా, ఇంకీ అన్నయ్య మీద కోపం పోలేదా? నువ్వు కష్టంలో ఉన్నప్పుడు నీ పక్కనుండి ధైర్యం చెప్పాల్సింది, కానీ నేను నీ పక్కన లేనందుకు ఇంకా కోపంగా ఉన్నావా నా మీద? గుమ్మం వరకు వచ్చి కూడా లోపలికి రావడానికి సంకోచిస్తున్నావు అంటూ రామ్మ అని తన 2 చేతులు చాపారు అర్జున్ గారు. శాంతి గారు మరు నిమిషంలో అన్నయ్య అంటూ ఏడుస్తూ వచ్చి అర్జున్ గారిని చుట్టేసి చిన్నపిల్లలా ఏడుస్తూ ఉంది. శాంతిగారిని అలా గట్టిగా హత్తుకుని, రే కళ్యాణ్, నేను ప్రత్యేకంగా పిలవాలారా, రారా అంటూ ఇంకో చేయి చాపారు. కళ్యాణ్ గారు కూడా వచ్చి అర్జున్ గారిని హత్తుకున్నారు. కాసేపటికి తేరుకొని వదినా అంటూ సుమగారి దగ్గరికి వెళ్తుంది శాంతి. చాలమ్మా వదిన అంట వదిన, ఇన్నాళ్ళకు గుర్తొచ్చిందా ఈ వదిన నీకు? ఇన్ని సంవత్సరాల్లో ఒక్కసారి కూడా గుర్తు రాలేదా ఈ అన్న వదిన నీకు? మీరెక్కడున్నారో ఎలా ఉన్నారో అని తెలియక పిచ్చివాడైపోయాడు ఆయన. మీరెక్కడున్నా సంతోషంగా ఉంటే చాలని మిమ్మల్ని తలుచుకొని రోజు లేదు అని ఏడ్చారు సుమ. ప్లీజ్ వదిన, నన్ను క్షమించవా? నేను మీతో మాట్లాడడానికి చాలా ప్రయత్నించాను, కానీ అప్పటికే అంతా నా చేయి దాటిపోయింది. మళ్ళీ ఒకసారి గతంలోకి వెళ్తే, నేను కళ్యాణ్ని ప్రేమిస్తున్నాను అర్థమవ్వగానే మొదటగా చెప్పింది నీకే కదా వదిన. కళ్యాణ్ అన్నయ్యకి బెస్ట్ ఫ్రెండ్ అవ్వడంతో అన్నయ్య ఏమనుకుంటారో అని అన్నయ్యకి చెప్పడానికి ఆయన చాలా సంకోచించారు. మా ప్రేమ విషయం నువ్వు అన్నయ్యకి చెప్తాను అన్నా కూడా ఆ విషయం కళ్యాణ్ చెప్తేనే బాగుంటుందని నేను నిన్ను చెప్పకుండా ఆపేశాను వదినా. కానీ సడన్గా ఒక రోజు అంతా మారిపోయింది. ఆ రోజు నాన్నగారు సడన్గా వచ్చి ఇంకో గంటలో నా పెళ్ళని అనగానే నాకేం అర్థం కాలేదు. నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదు నాన్న, నేను ఇంకొకరిని ప్రేమిస్తున్నాను అని చెప్పినా కూడా నాన్న వినలేదు. నేను ప్రేమించేది కళ్యాణ్ అని చెప్పే అవకాశం కూడా నాకు ఇవ్వలేదు. నీకు అన్నయ్యకి చెప్పుకుందాం అనుకుంటే మీరేమో బిజినెస్ పని మీద వేరే ప్లేస్కి వెళ్ళారప్పుడు. ఎలా అయినా మీరు వచ్చే వరకు ఆ పెళ్లి నాపడానికి చాలా ట్రై చేశాను. ఎందుకంటే అంతకు ముందు రోజే మా ప్రేమ విషయం అన్నయ్యకి చెప్పిన తర్వాత కళ్యాణ్ వాళ్ళ పేరెంట్స్కి కూడా చెప్పాం. మీరందరూ మా ప్రేమను మనస్ఫూర్తిగా ఒప్పుకున్నారు. కానీ నాన్నగారికి చెప్పాలంటే నాకు ధైర్యం సరిపోలేదు. అందుకే అన్నయ్య వచ్చాకే మా ప్రేమ విషయం మాట్లాడించాలని అనుకున్నా. కానీ అంతలోనే నాన్నగారు ఇలా పెళ్ళని అంటారని అనుకోలేదు. అది కూడా అప్పటికప్పుడైనా ఎందుకలా తొందరపడుతున్నారో అసలు అర్థం కాలేదు. కళ్యాణ్కి విషయం చెప్పగానే తను కనుక్కుంటాను నాకు ధైర్యం చెప్పారు. కానీ సమయం కరిగిపోతూనే ఉంది. అప్పటికే ఆ నోట ఈ నోట తెలిసిన విషయం ఏంటంటే, ఆ రోజు పంచాయతీలో ఎవరో 2 కుటుంబాల మధ్యలో గొడవ మీద తీర్పు చెప్తూ గొడవలు శాశ్వతం కాదు, బంధాలే శాశ్వతం అంటూ ఆ 2 కుటుంబాలను కలపడాన్ని చూశారంట నాన్నగారు. కానీ నాన్నకు తెలియని విషయం ఏంటంటే, అలా ఆ 2 కుటుంబాల మధ్య గొడవ అదంతా కావాలనే భూషణం మావయ్య ప్లాన్తో చేయించారంట. నాన్న వాళ్ళకి కలిసిపోవడానికి నచ్చ చెప్తుంటే, చెప్పడం సులువే, చేసి చూపించాలి కదా అంటూ అన్నారంట భూషణం మావయ్య. దానికి నాన్నగారు కోపం వచ్చి, అసలు ఏం చెప్పాలనుకుంటున్నావో సూటిగా చెప్పు భూషణం అని గద్దించారు. దానికి అతను వ్యంగ్యంగా నవ్వుతూ, అక్కడున్న ఊరు పెద్దలు 5గురు ముందుకే వచ్చి వారికి మాత్రమే వినపడేలా కలిసిపోండి అని చెప్పడం కాదు, చేసి చూపించు. మన 2 కుటుంబాల వల్ల ఊర్లో కూడా ఎన్నో గొడవలు జరుగుతున్నాయి. అందుకే వాళ్ళ కోసం ఆలోచించి మన 2 కుటుంబాలను కలుపుదాం అని అన్నారట. దానికి నాన్నగారు, ఊరి కోసం నేను ఏదైనా చేస్తాను, ఊరికి మంచి జరుగుతుందంటే ప్రాణాలు కూడా ఇచ్చేస్తాను అని అన్నారంట. దానికి భూషణం మావయ్య, ప్రాణాలు వద్దు కానీ నీ కూతురు నా కొడుక్కిచ్చి ఇప్పుడే ఈ క్షణమే పెళ్లి చేయి, అప్పుడు ఒప్పుకుంటాను నువ్వు మాటలు చెప్పే మనిషివి కాదని అని అన్నారంట. అందుకే నాన్న ఆ ఊరు పెద్ద మనుషులు 5గురిని వెంట పెట్టుకుని మన ఇంటికి వచ్చి మరో గంటలోనే పెళ్ళని చెప్పేశాడు. నాన్నగారి మాట కట్టుబడి నేను పెళ్ళికి ఒప్పుకునేదాన్నేమో, కానీ కళ్యాణ్కి ఎందుకో ఆ భూషణం మీద అనుమానం వచ్చి వాళ్ళని ఉండమన్న రూమ్ దగ్గరికి వెళ్ళిపోయాడంట. అప్పుడే అక్కడికి వచ్చిన నాన్నగారు కూడా కళ్యాణ్తో పాటు లోపలున్న వాళ్ళ మాటలు విని షాక్ అయ్యారు. ఊర్లో నాన్నగారుకున్న పలుకుబడిని, ఆస్తుల్ని అంతస్తుల్ని చూసి కుళ్ళుకునే ఆయన ఈ పెళ్లితో నన్ను అడ్డు పెట్టుకుని ఆస్తులన్నీ రాయించుకోవాలని, ఆ తర్వాత మొత్తం కుటుంబాన్నే చంపేయాలని ప్లాన్ వేస్తున్నారంట. అది విన్న నాన్న ఇంకా కళ్యాణ్ వెంటనే వాళ్ళు ముందుకు వెళ్ళి, మీరింత దుర్మార్గులని అనుకోలేదు, ఈ విషయం ఇప్పుడే ఊరందరి ముందు బయటపెట్టి ఊరించి గెంటేస్తాను అంటూ బయటకు వెళ్ళబోతుంటే
భూషణ ఇంకా వాళ్ళ మనుషులు నాన్నని అడ్డగించి కత్తులతో ఎదురు తిరిగారు. వాళ్ళ దాడికి ఎదురుదాడి చేసేలోపే నాన్నగారిని వాళ్ళు పొడి చేశారు. కళ్యాణ్ మీద కూడా అటాక్ చేస్తుంటే కళ్యాణ్ పేరెంట్స్ మధ్యలోకి వచ్చారు. కళ్యాణ్ కాపాడుతూ వాళ్ళు కళ్ళు మూశారు. నాన్నగారు కొనుఊపిరితో పోరాడుతూ ఉంటే తను ఎలా అయినా కాపాడాలని మేము చాలా ప్రయత్నించాం. కానీ వాళ్ళు మమ్మల్ని ఎక్కడ చంపేస్తారన్న భయంతో నాన్న కళ్యాణ్ని ఇంకా నన్ను వెంటనే ఊరు వదిలి వెళ్ళిపోమని చెప్పారు. తన హాస్పిటల్కి తీసుకెళ్తామని మేము ఎంత చెప్పినా వినకుండా అక్కడికక్కడే కళ్యాణ్తోనే పెళ్లి చేయించి మమ్మల్ని పంపించేశారు. ఆ ఊరికి మళ్ళీ తిరిగి రావద్దు, అసలు ఎవరితోనూ కాంటాక్ట్లో ఉండొద్దు, చివరికి మీతో సహా ఎవరిని కలవద్దని నా చేత ప్రమాణం చేయించుకున్నారు నాన్న అంటే ఏడుస్తున్నారు శాంతి. తను అలా ఎందుకు ప్రమాణం చేయించుకున్నారో మాకు అప్పుడు అర్థం కాలేదు. కానీ తర్వాత తెలిసింది, అంతమంది మరణాలకు కారణమైన భూషణం ఇంకా తన అనుచరులు అదంతా చేసింది కళ్యాణ్ని పుకార్లు పుట్టించి మీ మనసు కూడా పాడు చేశారని. మేము దొరికితే మీకు నిజం తెలిసిపోతుందని మమ్మల్ని వెతకడం మొదలుపెట్టారు. మేము దొరికితే చంపాలని చూస్తున్నారని తెలిసింది. పోలీసులకు చెప్దాం అనుకుంటే అక్కడ కూడా వాడి మనుషులే ఉన్నారు. అందుకే ఇండియాలో ఉంటే ప్రమాదమని అమెరికా వెళ్ళిపోయాం. అంతేకాని మీ మీద నాకు కోపం ఏంటన్నయ్య? వదినా, మా కళ్ళ ముందే అమ్మని నాన్నని ఇంకా అత్తయ్య మావయ్యని వాళ్ళు నిర్దాక్షిణ్యంగా చంపుతూ ఉంటే మేము వాళ్ళని కాపాడలేకపోయామని మేము ఇప్పటికీ కుమిలిపోతాం అంటూ వెక్కి వెక్కి ఏడ్చారు శాంతి. సారీ రాజు, మావయ్య వాళ్ళని కాపాడడానికి నేను చాలా ట్రై చేశాను. కానీ వాళ్ళ దాడిలో నా ఒంటి మీద గాయాలు నాకు సహకరించలేదు. అందులోనూ శాంతిని కాపాడే బాధ్యత ఎటూ తీర్చుకోలేని పరిస్థితి నాది. మావయ్య గారు నా పరిస్థితిని గమనించి అలా ప్రమాణం తీసుకుని మమ్మల్ని ఊరు దాటించారు. అమెరికా వెళ్ళిపోయాక మిమ్మల్ని కాంటాక్ట్ చేయాలని చాలా ప్రయత్నించాం. కానీ అప్పటికే ఊరు మొత్తం రావణ కష్టం అయిందని, ఆ భూషణం ఇంకా తన అనుచరులు అందరూ కూడా చనిపోయారని, మీరు ఎక్కడికి వెళ్ళారో ఎక్కడున్నారో కూడా తెలియదని తెలిసింది అని అన్నారు శాంతి. శాంతి వాళ్ళ అన్నయ్యను హత్తుకుంటూ అన్నయ్య అంటూ బొంగురుపోయిన గొంతుతో అపరాధ భావం నిండిన కళ్ళతో నీకు మా మీద ఇంకా కోపంగా ఉందా అని అడిగారు శాంతి. శాంతి కళ్ళు తుడుస్తూ నా కళ్ళ ముందు ఎంతమంది ఎన్ని రకాలుగా నన్ను మభ్యపెట్టాలని చూసినా నా శాంతి గురించి నాకు తెలియదా? చిన్న చీమకు కూడా హాని చేయని మనస్తత్వం నీది. అలాంటిది నాన్న చావుకు నువ్వు కారణం అంటే అలా ఎలా నమ్మేస్తాను అనుకున్నావురా? నా కళ్యాణ్ గురించి నాకు తెలీదా? శరీరాలు వేరైనా ఒకే ప్రాణంలో పెరిగాం. ఇద్దరు ఆలోచన విధానం ఒక్కటేనంటారు అందరూ. మరి అలాంటి వాడి స్నేహాన్ని నేను ఎలా అనుమానిస్తాను? మీ ఇద్దరూ ప్రేమించుకున్నారంటే మొదటగా సంతోషించేదే నేను కదా. నా నీడను కూడా ఒక్కోసారి నేను నమ్మకపోవచ్చు. కానీ కళ్యాణ్పై నాకు నమ్మకం అనేది ఎప్పటికీ అలానే ఉంటుంది. అమ్మా నాన్న చనిపోయారనే కబురు విని అక్కడికి వచ్చిన నేను ఊర్లో పరిస్థితిని చూసి ఒక అంచనా వేశాను. ఎక్కడో ఏదో తప్పు జరిగిందని అర్థమైంది. అందుకే మీ వదిన్ని దేవాన్ని వాటికి దూరంగా పంపించేసి అసలు ఏం జరిగిందో కనుక్కున్నాను. అన్నింటికీ సూత్రధారి ఆ భూషణం ఇంకా తన అనుచరులను తెలిసిన వెంటనే వాడి పాపాల చిట్టా మొత్తం సంపాదించాను. ఎందరో ఆడపిల్లలను ఒక పశువులా అనుభవించిన వాడి చరిత్ర చూసి వాడిని పోలీసులకు అప్పగించాలని అనిపించలేదు. వాడిని వాడి పద్ధతిలో పక్క ఊరి కక్షలనే నెపంతో వాడి వల్ల అన్యాయం అయిపోయిన ఆడపిల్లల చేతులతోనే వాడిని చంపించాను. ఇక తర్వాత అమ్మాయిలకు ఒక ఆధారం కల్పించడానికి మన ఇంటినే రీమోడల్ చేయించి అందులో వాళ్ళకు ఉపాధి కల్పించాను. టైలరింగ్ అని, టీచింగ్ అని, కుకింగ్ అని, హ్యాండ్ క్రాఫ్ట్స్ అని ఇలా చాలా రకాలలో శిక్షణ ఇచ్చి వాళ్ళని ప్రోత్సహించే సంస్థను స్థాపించాను. ఇక మిమ్మల్ని వెతకాలంటే ఎక్కడని వెతకాలి, ఏ ఊరని వెతకాలి? అయినా కూడా ఒక సంవత్సరం పాటు వెతికించి ఇంకేం చేయలేక ఊరుకున్నాను. మీరు ఎక్కడున్నా సంతోషంగా ఉంటే చాలని. కానీ నా మనసులో ఎప్పుడూ ఒకటే బాధ. నా చిట్టి చెల్లెల్ని, నా ప్రాణ స్నేహితుణ్ణి వాళ్ళు ప్రాబ్లంలో ఉన్నప్పుడు కాపాడుకోలేకపోయానే అని. ఎన్ని సమస్యల్లో ఉన్నారో, ఎక్కడున్నారో, ఎలా ఉన్నారో, కాలు కింద పెడితేనే కందిపోతుందని నా భుజంపై మోసిన నా బంగారం ఇప్పుడు ఎలా ఉందో, అసలు ఏం చేస్తుందో, ఈ అన్నయ్యని క్షమిస్తుందా అని ఇన్ని సంవత్సరాలు నాలో నేనే మదనపడుతూ వచ్చాను. కళ్యాణ్ ప్రేమలో నాకు ఎటువంటి సందేహం లేదు. నిన్నెంతో ప్రేమగా నేను చూసుకున్నట్టే అపురూపంగా చూసుకుంటాడని నాకు తెలుసు. కానీ మీరు దగ్గరలేని వెళ్తుంటూ ఉంటుందిగా అంటూ బాధపడ్డారు అర్జున్. వారిని అలానే చూస్తూ ఉన్నారు మన దేవాన్ బ్యాచ్. ఒకరిపై ఒకరికున్న ప్రేమని, కళ్ళ ముందు ఎన్ని కనిపించినా ఒకరి పట్ల ఒకరికున్న నమ్మకాన్ని చూసి అందరూ చలించిపోయారు. ఇక అందరూ కాస్త కుదుటపడిన తర్వాత దేవ ఇంకా రాధని వాళ్ళకి పరిచయం చేశారు సుమ. అందరితో కుశల ప్రశ్నలు అయిపోయాక ఎన్నో సంవత్సరాలుగా మనసులో దాచుకున్న బాధని కన్నీళ్లతో బయటకు పంపిన శాంతి తన వదిన ఒడిలో చిన్నపిల్లల సేద తీరారు. తను కోల్పోయిన ప్రేమని మళ్లీ మనస్ఫూర్తిగా ఆస్వాదిస్తూ ఆనందపడ్డారు. ఇక ఆ తర్వాత ఒక మంచి ముహూర్తాన రాధామాధవ్ని సుమా ఇంకా అర్జున్ గారు దత్తత తీసుకున్నారు శాస్త్రోక్తంగా. ఇక జై, అమృత
రాధాకృష్ణ పెళ్లి పనులు ఊపందుకున్నాయి. పెళ్లికి ఇంకా 10 రోజులుందనగా పెళ్లి బట్టల షాపింగ్ అని, ఫేషియల్స్, మేకప్ అని అందరూ బిజీ అయిపోయారు. అమృత ఇంకా కృష్ణ వాళ్ళకి నిషా హెల్ప్ చేస్తోంది. ఇక బంధువులకి పెళ్లి కార్డ్స్ పంపడం స్టార్ట్ చేశారు. ఇల్లంతా పెళ్లి హడావుడితో నిండిపోయింది. జై ఇంకా అమృత వాళ్ళ క్లోజ్ ఫ్రెండ్స్ కార్డు ఇవ్వడానికి కలిసి వెళ్ళారు. జయదేవ్ పెళ్ళని తెలిసి అతని ఫ్రెండ్ ఒక అమ్మాయి ఏడుస్తూ, అలా ఎలా పెళ్లి చేసేసుకుంటావు, అలా ఎలా మా అందరినీ వదిలేస్తావు, ఇకపై నీకు మేము ఎలా సైట్ కొట్టుకోవాలి అని అమాయకంగా అడిగింది ఆ అమ్మాయి. ఆ అమ్మాయి దేవాని అలా హక్ చేసుకుని మాట్లాడుతుంటే పాపం దేవా షాక్ అయి అమృత ఎక్కడ తను అపార్థం చేసుకుంటుందో అని చాలా అనీజీగా ఫీల్ అయ్యాడు. కానీ అమృత మాత్రం వాళ్ళని అలా చూసి నవ్వుతూ ఉంది. అక్కడి నుంచి బయటకు వచ్చాక, రాక్షసి ఎందుకే అలా నవ్వుతున్నావు, నువ్వెక్కడ అపార్థం చేసుకుంటావో అని నేను ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా అని అన్నాడు దేవా. టెన్షన్ ఎందుకు బావా, నీ మీద నమ్మకం లేకపోతే అప్పుడు అపార్థం అనే మాట మాట్లాడాలి, కానీ నాకు నీ మీద పూర్తి నమ్మకం ఉంది కదా, ఇక నేనెందుకు తప్పుగా అనుకుంటాను, నీకింతమంది పిచ్చి క్రేజీ ఫ్యాన్స్ ఉన్నారా అని నవ్వొచ్చి నవ్వేశాను అంది అమృత. హో బ్రతికించావే బాబు అనుకుంటూ కార్స్ డిస్ట్రిబ్యూషన్ పనిలో పడ్డారు మళ్ళీ. కృష్ణప్రియ ఒకరోజు తన ఫ్రెండ్స్ అమెరికా నుంచి వచ్చారని నైట్ పార్టీకి వెళ్తానని అడిగింది రాధని. రాధ డ్రాప్ చేస్తానని చెప్పినా కూడా వినలేదు. అలా కాదమ్ముడు, ఇది మన పెళ్లి పార్టీ అని చెప్పు, దేవ, అమృత, భరత్, నిషా, నువ్వు, నేను అందరం వెళ్దాం అని చెప్పి ఒప్పించాడు. అక్కడ పార్టీ బాగా ఎంజాయ్ చేశారు. పార్టీలో ఒక అమ్మాయి దేవా మీద పడుతుంటే అమృత కోపంగా చూసింది దేవాని. ఇదేంటి ఇలా కోపంగా చూస్తోంది, మొన్న కూడా ఇంకొక అమ్మాయి ఇలానే చేస్తే నవ్వింది, ఇప్పుడెందుకు సీరియస్ అవుతోందబ్బా, ఈ అమ్మాయిలు అస్సలు అర్థం కారురా బాబు అని అనుకున్నాడు దేవా. తను ఎంత అవాయిడ్ చేసినా ఆ అమ్మాయి దేవాతో చాలా క్లోజ్గా కూర్చుని మాట్లాడుతోంది. అక్కడ అమృతకి ఇంకా ఇంకా కోపం ఎక్కువైపోతూ ఉంది. ఇంకా అలా కాదని, ఏదో చాలా ఇంపార్టెంట్ వర్క్ ఉందని వెళ్ళాలని రాధ, కృష్ణప్రియ, అమృత అందరినీ తీసుకెళ్ళడానికి ట్రై చేశాడు దేవా. కానీ కృష్ణ ఫ్రెండ్స్ చాలా రోజుల తర్వాత మీట్ అవ్వడంతో తను ఇంకా కొంచెం సేపు అక్కడే స్పెండ్ చేయాలని అనుకుంది. సర్లే, చాలా రోజుల తర్వాత ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేస్తుందిలే, డిస్టర్బ్ చేయడం ఎందుకు అని రాధ కూడా అటు చెప్పలేదు. కానీ ఒంటరిగా దాన్ని ఉంచడానికి ఎందుకో మనసు ఒప్పుకోలేదు. అది అర్థం చేసుకున్న అమృత, పర్లేదు చిన్న, మీరు వెళ్ళండి, నేను కృష్ణతో ఉంటాను, ఇద్దరం కలిసి వస్తాం అని చెప్పడంతో వాళ్ళని వదిలేసి అందరూ వెళ్ళిపోయారు. నెక్స్ట్ డే ఈవినింగ్ కృష్ణ ఎందుకో డల్గా కనిపిస్తే విషయం ఏంటో కనుక్కోవడానికి రాధ చాలా ట్రై చేశాడు. కానీ కృష్ణ ఏం చెప్పలేదు. అమృత కూడా జయదేవ్ని కోపంగా చూస్తూ అవాయిడ్ చేస్తూ వచ్చింది. పాపం రాధ ఇంకా దేవ ఒకరి మొహాలొకరు చూసుకుని, నిన్నటి వరకు బాగానే ఉన్నారు కదరా, ఏమైంది వీళ్ళకి అని అనుకున్నారు. ఆ రోజు నైట్ దేవ అమృతని, రాధ కృష్ణని బ్రతిమాలి ప్రోగ్రాం పెట్టుకున్నారు. కానీ ఎంతకీ వాళ్ళు మాట్లాడితే కదా, ఎంత ప్రయత్నించినా మాట్లాడకపోయేసరికి ఇక రాధ ఇంకా దేవ మాడిపోయిన దోశల్లో వాళ్ళ మొహాలు పెట్టుకున్నారు. ఇక చివరికి దేవ వాళ్ళని ఏడిపించని చాలనుకుని అమృత నవ్వుతూ, ఊరికే అలా అన్నానులే, మీరు మమ్మల్ని ఎంత లవ్ చేస్తున్నారో చూడాలని అలా చేశాం అని అంది. అబ్బా రాక్షసి, భయపడి చచ్చాం కదే, ఎక్కడి నుంచి వస్తాయా నీకు ఇలాంటి దిక్కుమాలిన ఐడియాలు, ఇక మీ అల్లరి కట్టిపెట్టండి, రేపు పెళ్లి కూతుర్ని పెళ్లి కొడుకుని చేస్తారట, రేపటి నుంచి మిమ్మల్ని చూడకూడదట, మీరేమో ఇలా చేస్తే ఎలా అంటూ బొంగమూతి పెట్టుకున్నాడు దేవా. సో క్యూట్, చెప్పాను కదా తమాషాకి అని అంది అమృత. కృష్ణ మాత్రం ఇంకా డల్గానే ఉండడంతో ఏమైంది అని కంగారు పడ్డాడు రాధ. అయ్యో రాధ, అదేం లేదు, తన పేరెంట్స్ని వదిలొచ్చేయాలని ఫీల్ అవుతుంది అంతే అని అంది అమృత. దేవా కృష్ణ పక్కన కూర్చుని, పిచ్చి కృష్ణ, దానికి ఎలా ఫీల్ అయితే ఎలా చెప్పు బంగారు, నువ్వు అలాంటి టెన్షన్ ఏం పెట్టుకోకు, ఎందుకంటే పెళ్లి తర్వాత కూడా అత్తమ్మ మావయ్య ఇక్కడే ఉంటారు, మళ్ళీ అమెరికా వెళ్ళరు, నేను ఆల్రెడీ వాళ్ళతో మాట్లాడేశాను అని అన్నాడు దేవా. అవునా, నిజమా బావా అంటూ కృష్ణ దేవాని హక్ చేసుకుని, థ్యాంక్ యూ బావా, థ్యాంక్ యూ సో మచ్ అని అంది. ఈ థ్యాంక్స్ రాధాకి చెప్పు, నేను జస్ట్ మాట్లాడాను, కానీ అలా మాట్లాడమని చెప్పింది వాడే, నీ లైఫ్ మొత్తం హ్యాపీనెస్ ఉండాలని వాడు చాలా ఆరాటపడుతున్నాడు అని అన్నాడు దేవా. కృష్ణ రాధ దగ్గరికి వెళ్ళి థ్యాంక్ యూ రాధా అని చెప్పి, సరే నేను పడుకుంటాను, చాలా టైర్డ్ అయిపోయాను అని అంది కృష్ణ. నేను హ్యాపీగా ఉంచడానికి ప్లాన్ చేసి ఎగ్జిక్యూట్ చేసింది నేను, హగ్ మాత్రం ఆ దేవాగాడిగా అని అడుక్కున్నాడు రాధ. అబ్బా, మా బావని హక్ చేసుకుంటే నీకు జలసీగా ఉందా, సర్లే ఏడవకు, నిన్ను కూడా హక్ చేసుకుంటాను అంటూ రాధని హక్ చేసుకుని లవ్ యూ రా అని అంది కృష్ణ. ఆ తర్వాత అమృత ఇంకా కృష్ణ పడుకోవడానికి వాళ్ళ రూమ్స్కి వెళ్ళిపోయారు. దేవ ఇంకా రాధ కొంచెం సేపు మాట్లాడుకున్నారు. ఇద్దరికీ ఏదో తెలియని ఒక అనీజీనెస్.
ఎందుకో తెలీదు, ఒక చెప్పుకోలేని బాధ కలుగుతోంది. ఇద్దరూ అదే డిస్కస్ చేసుకున్నారు. మేబీ పెళ్ళంటే ఒక కొత్త రిలేషన్ స్టార్ట్ చేయబోతున్నా, అందుకే అలా నెర్వస్నెస్ వల్ల అలా అనిపిస్తుందేమో అనుకుని అలా వాళ్ళని వాళ్ళు సర్ది చెప్పుకుని వాళ్ళ రూమ్కి వెళ్ళిపోయారు. కృష్ణని ఇంకా అమృతని చూడడం అదే చివరిసారి. నెక్స్ట్ డే వాళ్ళ రూమ్లో ఇద్దరూ లేరు. ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్. అసలు ఎక్కడికి వెళ్ళిపోయారు, ఎందుకు వెళ్ళిపోయారు ఏమీ తెలియలేదు. కృష్ణ రూమ్లో రాధ కోసం ఒక లెటర్. నువ్వు నన్ను హ్యాపీగా చూసుకోవడానికి ఎంత ట్రై చేసినా నేను ఈ రిలేషన్స్, లవ్ వీటి మీద ఇంకా ఫుల్గా కన్విన్స్ అవ్వలేకపోతున్నాను. నేను ఈ రిలేషన్లో అడ్జస్ట్ అవ్వలేను. ఐఎమ్ సారీ రాధా, నన్ను క్షమించు అని ఉందా లెటర్లో. ఇక అమృత రూమ్లో దేవా కోసం ఒక లెటర్. బావా, నువ్వు నాకు మాత్రమే సొంతం అని అనుకున్నాను, కానీ ఎక్కడికి వెళ్ళినా ఎవరో ఒక అమ్మాయి చూపు నీపై పడుతూనే ఉంది. నేను ముందు ఇదంతా మామూలే అని వదిలేశాను, కానీ నేను ఈ ఇన్సెక్యూర్ లైఫ్ని లీడ్ చేయలేను. అనుక్షణం అనుమానం అనే బీజంతో బ్రతకలేను. సో నన్ను మర్చిపో బావా అని ఉంటుంది ఆ లెటర్లో. అది చదివిన దేవాకు చాలా అంటే చాలా కోపం వచ్చేసింది. వాట్ ద హెల్, ఇది ఒక రీజనా? అలా ఎలా వదిలిపోతావు నన్ను అంటూ చాలా ఏడ్చాడు దేవా. అసలు వాళ్ళు ఎందుకలా లెటర్ రాసిపెట్టి వెళ్ళిపోయారో ఎవరికి ఏం అర్థం కాలేదు. ఒక్క క్షణం దేవా ఇంకా రాధ చుట్టూ ఉన్న ప్రపంచం శూన్యమైపోయింది. వాళ్ళ కోసం తిరగని చోటు, వెతకని ప్లేస్ లేదు. అలా 5 సంవత్సరాలు అయిపోయాయి. ఈ 5 సంవత్సరాల్లో రాధ చాలా సైలెంట్ అయిపోయాడు. ఎవరితో మాట్లాడకుండా తనదైన ప్రపంచంలో ఉండిపోయాడు. బ్రతికున్నా అంటే బ్రతికున్నట్టున్నాడు అంతే. దేవా కోసం బిజినెస్లో హెల్ప్ చేస్తున్నాడు, కానీ అందరితో మాట్లాడడం మానేశాడు. ఇక దేవా అమృతదన్నలా ఒక పిచ్చి రీజన్ చెప్పి వదిలేసి వెళ్ళిపోయిందని ఆ కోపమంతా బిజినెస్పై చూపిస్తూ 24 గంటలు బిజినెస్లోనే బిజీ అయిపోయి టాప్ మోస్ట్ ప్లేస్లో తన కంపెనీని నిలిపాడు. సార్ అనే పిలుపుతో ప్రెజెంట్లోకి వచ్చిన దేవా, మనం రీచ్ అయ్యాం సార్, గెస్ట్ హౌస్కి వెళ్ళాలి అని అన్నాడు తన బిఏ. మరి ఆ తర్వాత ఏం జరిగింది? అమృత ఇంకా కృష్ణ వాళ్ళు చెప్పిన రీజన్స్ కరెక్టేనా? వాళ్ళు ఆ రీజన్ వల్లే దేవాని రాధని వదిలేసి వెళ్ళిపోయారా? మరి ఆ తర్వాత ఏం జరిగిందనేది నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన కథల పల్లకి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.